అమరావతి, అమరావతి అని, మహానగరం అని, వేల ఎకరాలు అని, ప్రపంచ బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పు. ఇది ఇప్పుడు నెక్స్ట్ 1,00,00,000,000కి చేరబోతుందట అప్పు. ఇంత హంగామా చేసి, చివరికి దాన్ని వీళ్ళే చేజేతులా ఒక కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్‌గా మార్చేసి, తర్వాత ఎలా ముందుకెళ్లాలో తెలియక తనకలాడుతున్నారా అంటే, ఏమో వీళ్ళ మాటలు పరిశీలిస్తే అదే అర్థమవుతుంది. ఇప్పటికే సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి 54,000 ఎకరాల పైగా అక్కడ భూమి ఉంటే, దాంట్లో మేము మహానగరం నిర్మించేస్తాము. సింగపూరు, లండను, ప్రపంచ టాప్ 5 నగరాల్లో అమరావతిని నిలుపుతాము. అది, ఇది అని చెప్పి 14 నుంచి ఇప్పటి వరకు ఊదరగొడుతూ అక్కడేమి ఒక అడుగు ముందుకు పడింది లేదు, పానలేదు. ఊదరగొడుతూ తీరా చివరికి వచ్చేసరికి తూచ్ మేము ఇన్ని రోజులు చెప్పిందంతా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి భూమిలోనే అమరావతి, ఇప్పుడున్నటువంటి విస్తీర్ణంలోనే అమరావతిని కనుక పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీ మాత్రమే అయిపోతుంది అని స్వయాన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ కాన్క్లేవ్లో పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు. అది ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందట. మిగిలిపోకుండా ఉండాలంటే మరిన్ని భూ సమీకరణకు వెళ్ళాలట. అక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు, విమానాశ్రయం ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్నటువంటి భూములకు విలువ. అవి లేకపోతే, మళ్ళీ భూ సమీకరణ రాకపోతే ఇప్పుడున్నది మున్సిపాలిటీగా మిగిలిపోతుందట. మరి ఏ మున్సిపాలిటీగా మిగిలిపోతుందని మీరు ఇప్పుడు చెబుతున్నారో దాన్నేనా మీరు ప్రపంచంలో 5వ నగరంగా పెడతామనింది? దాన్నేనా మీరు సింగపూర్, దుబాయ్, లండన్, ఆస్ట్రేలియా చేస్తామనింది? దాని చుట్టేనా ఇన్ని రోజులు ఏదేదో అద్భుతాలు మాట్లాడింది? మరి ఇప్పుడేమో మళ్ళీ భూ సమీకరణ చేయాలి, ఎయిర్పోర్ట్ కావాలి, ఇంకొకటి కావాలి. ఏంటిదంతా? అంటే వీళ్ళు ఫస్ట్ భూమి సమీకరించినప్పుడు వీళ్ళ ప్రణాళికలు బెడిసి కొట్టాయి కదా. ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇవ్వాలి అంటే దాంట్లో చాలా కొర్రీలు పెట్టింది కదా. మళ్ళీ రిజర్వాయర్లు కట్టమన్నారు, మరొకటి కట్టమన్నది. భూమి సుమారుగా దానికే పోతూ ఉంది కదా. రకరకాల భూమి పోతుంది, ఏం మిగిలేటట్లేదు. కాబట్టి ప్రపంచ బ్యాంకుకి ఏం కట్టాలి ఇప్పుడు? మళ్ళీ అప్పులు చేస్తే వాళ్ళకి ఎట్లా తిరిగి కట్టాలంటే మరికొన్ని భూములు కావాలి. అందుకని చెప్పి ఇప్పుడు మరికొన్ని భూములు సేకరించాలంటే ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అవును, బెదిరిస్తున్నారని వాళ్ళే ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు, మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. లేకుంటే మీ భూములకు రేట్లు రావు, మీ భూములు వేస్ట్ అయిపోతాయి. కావాలంటే మరింత భూ సమీకరణ కావాలి. రెండో విడత భూ సమీకరణకు అమరావతి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళను భయపెడుతూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి భూ సమీకరణ దీనికోసమే మొన్న ప్రజాశక్తిలో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం 91,000 కోట్ల అంచనా ఉందట దాన్ని డెవలప్ చేసేకి. మరి ఇప్పుడు మళ్ళీ భూ సమీకరణ చేసే దానికోసం ఎంత కావాలి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక ముక్క అర్థం కాదు అసలు. వీళ్ళ ప్రణాళిక ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? బాబోయ్, నాకు తెలిసి అమరావతిలో అటు ఇటు ఏం దిక్కు తెలియక మునిగిపోయేటట్లున్నారు చివరికి. ఏదైనా ఇప్పటికీ క్లారిటీ లేదు వీళ్ళకు. మళ్ళీ ఒక భూమి సమీకరణ చేస్తే తప్ప ఇంకా అది సాధ్యం కాదని చెప్పి అన్నట్లే ఉన్నాయి కదా వీళ్ళ మాటలు. ఇదేం రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి?